you. Connect Care Cure, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. మనతో మాజీ కార్పొరేటర్ శ్రీచరణ్ ఉన్నారు. నమస్తే అండి. మనం పోరు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ స్థాయిలో అంటే తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది. మరి ఎంతమంది పోటీ నుంచి విరమించుకున్నారు, పోటీలో ఎంతమంది చాలా బలంగా దృఢంగా ఉన్నారు? ఇక్కడ వచ్చేసి కేవలం మా పార్టీ డివిజన్ నుంచి మాత్రం కాంగ్రెస్ టికెట్ కి ఆశాభావులు 19 మంది దాదాపు క్యాండిడేట్స్ గా వేయడం జరిగింది. అందులో మన కాంగ్రెస్ పార్టీ కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం ఈ కాంగ్రెస్ పార్టీలో కాబట్టి గతంలో కూడా మా మిసెస్ 2005లో కార్పొరేటర్ ఉండే, తర్వాత కూడా ఒక ఎస్సీ క్యాండిడేట్ ని మన పార్టీ తరఫు నుండి క్యాండిడేట్ ని ఎన్నుకోవడం జరిగింది. మళ్ళీ అలాగే ఇప్పుడు మొన్న లాస్ట్ టైం 2020లో కూడా నాకు అవకాశం వచ్చింది. నేను 60 డివిజన్లలో కూడా ఒక 2 మాత్రమే కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. అందులో ఒక వ్యక్తిని నేను, నా పేరు న్యామతాబాద్ శివచరణ్. ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్ ఎస్సీ కావడం వల్ల నా దగ్గర కాంగ్రెస్ పార్టీలో అప్పటి కష్టపడే వ్యక్తి నరేందర్, సింగారం నరేందర్ గారికి టికెట్ నేను ఇప్పించుకొని మరియు పార్టీలో కష్టపడే వారిని గుర్తించి టికెట్ ఇచ్చి నరేందర్ గారిని అభ్యర్థిగా నిలబెట్టారు కాబట్టి దీనిలో మేము నరేందర్ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మేము ఆశిస్తున్నాము. సో ఇప్పుడు కరెంట్ క్యాండిడేట్ ఉన్నారు నరేందర్. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఎంతో మంది ట్రై చేసిరు, ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పారు 19 మెంబర్స్ ట్రై చేస్తే అదృష్టం మిమ్మల్ని వరించింది అని చెప్పాలి. ఎట్లా ఫీల్ అవుతుంది? ఈ అదృష్టానికి కారణము శివచరణ్ గారు. ఆయన చరిష్మా వల్లే నాకు ఈ అవకాశం దక్కింది. సో ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయని ఆత్మవిశ్వాసం నాకుంది. అతని మీద కాలనీ వాసులు పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నిలబెడతామనే దృఢ సంకల్పం ఉంది. సో ఈ క్రెడిట్ గోస్ టు శివచరణ్ గారు. పోరు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? టఫ్ ఉండబోతుంది. మనం చూసుకుంటే సర్పంచ్ ఎలక్షన్స్ లోనే చాలా ధీటుగా పోటీ ఎదుర్కొన్నారు క్యాండిడేట్స్ అందరూ. మరి ఇప్పుడు నిజామాబాద్ ఎలక్షన్స్కి వచ్చేసరికి, మున్సిపల్ ఎలక్షన్స్కి వచ్చేసరికి అసలు అనుకున్న దానికంటే ఎక్కువ పోరు కనబడుతుంది. మరి ఈ పోటీని ఎట్లా తట్టుకుంటాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు, రేషన్ బియ్యం, సన్న బియ్యం పథకం కానివ్వండి, ఫ్రీ కరెంట్ కానివ్వండి, పెన్షన్స్, వాటన్నిటి వల్ల మేము గట్టెక్కుతామనే ఆశ ఉంది. ప్లస్ నిజామాబాద్ మేయర్ 80% కైవసం చేసుకుంటామనే నమ్మకం ఉంది. అంటే ఎవరికి వారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఏ కౌన్సిలర్ ని కదిలించినా గట్టి పోటీని ఇస్తాము ఎదుటి వారికి అని చెప్తున్నారు. అండ్ వాళ్ళ అభివృద్ధి, వాళ్ళు జరిపిన అభివృద్ధి వాళ్ళకి విజయానికి మెట్టుగా భావిస్తున్నారు. మనం వేచి చూడాలి ఈ నిజామాబాద్ మున్సిపల్ పోరులో ఎవరు ఆ సీటుని, మేయర్ సీటుని గెలుచుకోబోతున్నారు, దానికి ఎంత కష్టపడి ఆ సీటుని అధిగమిస్తారు అనేది చూడాలి.